సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ తానికొండ చిరంజీవి గారు. ఆయన హర్షసాయి తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అసలు హర్షసాయి ఇష్యూలో ఏం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి చిరంజీవి గారు. నమస్తే అండి. ఏం జరిగింది? ఎందుకంటే హర్షసాయి గారు అందరికీ ఎలా తెలుసు అంటే, ఆయన అందరికీ సాయం చేసేటువంటి వ్యక్తిగా, పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తానే స్వయంగా కలిసి అందరికీ హెల్ప్ చేసేటువంటి వ్యక్తిగా, ఒక మంచి యూట్యూబర్గా తెలుసు అందరికీ. బట్ ఇది కొత్త కోణాన్ని ఈరోజు చూస్తున్నాము. ఎవరైతే ఉన్నారో ఆ లేడీ తనని మోసం చేశారని చెప్పి, అలాగే ఒక మూవీకి సంబంధించిన ఇష్యూలో ఇద్దరి మధ్యన గొడవ అయిందని, తర్వాత పెళ్లి విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని, వాళ్ళ నాన్నగారే స్వయంగా పెళ్లి చేసుకోవాలి అనే ప్రపోజల్ పెట్టారు అని హర్షసాయి నాన్నగారే. సో ఇద్దరి మీద కేసు ఫైల్ చేయటం, తర్వాత ఇంకొక ఘోరమైనటువంటి ఆరోపణ ఏం చేస్తున్నారంటే, ఆమెకి మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెను కాకుండా ఆ వీడియోస్ని వైరల్ చేస్తాము అని బెదిరించారు, ఈ సినిమాకి సంబంధించినటువంటి రైట్స్ గనక ఇవ్వకపోతే అనేది వాళ్ళ కంప్లైంట్లో చెప్తున్నటువంటిది. సో అసలు ఏం జరిగింది సార్ చెప్పండి. ఈ పర్టికులర్ గా మీరు చెప్తున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయండి, ఒకటి ఎక్స్టార్షన్ డబ్బులు, 2 ఫిజికల్ అబ్యూజ్, 3 సెక్షువల్ అబ్యూజ్, 4 ఏదో సినిమా రైట్స్. వీటన్నిటి గురించి మీకు ఒకటొకటి చెప్తా. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు. అవును, ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి దేన్ని ప్రొడ్యూస్ చేసింది ఇప్పటి వరకు, అసలు ఎన్ని సినిమాలు తీసింది, ఎక్కడ ఏ సిరీస్ లో ఉంది, లేకపోతే ఏ వెబ్ సిరీస్ లో ఉంది, ఈ అమ్మాయి బిగ్ బాస్ ఏదన్నా కొన్ని సినిమా, ఈ అమ్మాయి యాక్టర్ తప్ప ప్రొడ్యూసర్ కాదు. పాయింట్ నెంబర్ 1. హర్షసాయి ఇప్పుడు ఆల్ ఇండియాలో అసలు ఇతనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, కోట్ల మంది అభిమానులు, ఇవన్నీ మనకు తెలుసు. హర్షసాయి 30 సెకండ్స్ వీడియో చేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయి, అది ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది వీళ్ళే చెప్తున్నారు. 1 crore 2 crores. సరే అది అబద్ధమా లేకపోతే నిజమని తర్వాత మాట్లాడితే, అలాంటి హర్షసాయి ఈ అమ్మాయి దగ్గర 2 కోట్లు తీసుకున్నాడు అన్నదే 100కి 200% అబద్ధం అబద్ధం అబద్ధం. ఈ 2 కోట్లు ఎలా ఇచ్చింది, ఏ రూపంలో ఇచ్చింది అంటే నగదు రూపంగా ఇచ్చిందా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, ఆర్టీజీఎస్ఆ, డీడీయా, డ్రాఫ్టా? నో ఎవిడెన్స్. రెండో పాయింట్, అసలు ఇప్పుడు ప్రేమ, ఈ ప్రేమ ఇప్పుడు ఆడియోలు మనోళ్ళందరూ దాదాపుగా అన్ని వీడియోల్లో వస్తున్నాయి. దాదాపుగా కొన్ని 100 ఆడియో కాల్స్ ఉన్నాయి. అసలు ప్రేమ ఏంటంటే ఎవరిని ప్రేమించారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ప్రేమని, అమ్మ ఇది వద్దు నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు, అబ్బాయి చెప్పాడా అమ్మాయి చెప్పాడా? అంటే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఎక్కడ క్యాప్షన్ చూసాను, అమ్మాయి ప్రేమను వద్దంటాం నేరంలా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు అబ్బాయి లవ్ చేస్తే అమ్మాయి వద్దంటుంది, అమ్మాయి అలా ఈక్వల్ రైట్స్ ఉండాలి కదా. చాలా స్పష్టంగా మీరు ఆడియో క్లిప్పులు చూస్తే ఎంత స్పష్టంగా చెప్పాడంటే, వద్దు మనకి ప్రేమ ఇవన్నీ వద్దు, నేను వేరే, నా జీవితం వేరు, నా స్టైల్ వేరు, నా విధానం వేరు, ఇవన్నీ నాకు పడవని చాలా స్పష్టంగా చెప్పాడు. అవన్నీ మీరు యూ కెన్ చెక్ ఆడియోస్. ఇప్పుడు ఏమంటారు, ఈ ఆడియోలంతా ఐ టెక్నాలజీ పెట్టేసి అయ్యే వాడేసి రకరకాల అన్నట్టు. ఏమంటే ఈ రోజున గనక మార్ఫింగ్ గనక అయితే పెద్ద టైం కూడా తీసుకోరు. 48 hours 72 hours లో అవి ఫేక్ అని వచ్చేస్తాయి. పోలీసులు చాలా ఈజీగా తెలుస్తారు. ఆడియో క్లిప్పింగ్లు చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. ఇక 3వ పాయింట్, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక వీడియో పెట్టారు, అన్సీన్ సీన్స్ కానీ లేకపోతే అన్సీన్ ఆర్టికల్ ఏమున్నాయి, ఒక మత్తు మంది ఇచ్చి, డ్రగ్స్ పెట్టి, లేకపోతే బలవంతం చేసి, అది వీడియో రికార్డ్ చేసి, అసలు హర్షసాయి కొన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంత టైం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ అమ్మాయి ఒక యాంకర్ తీసుకొచ్చి పరిచయం చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2 years బ్యాక్ ఆ యాంకర్ యూట్యూబ్ లో ఇతని ఫాలోయింగ్ కి ఒక డాన్స్ వీడియో చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన అమ్మాయి, దానికేమో ఇతనేమో ఒప్పుకోవాలి. తర్వాత మళ్ళా కొంతకాలానికి నెట్ఫ్లిక్స్ లో సినిమా తీయాలి లేకపోతే వెబ్ సిరీస్, వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీనికి సినిమా తీయడానికి ఇతను ఒప్పుకున్న మాట యథార్థం. ఆ సినిమా పేరు మీకు తెలుసు కదా, మెగా. అది చాలా అద్భుతంగా, అంటే కొన్ని కోట్ల మంది ఆ ట్రైలర్ చూశారు. ఎప్పుడైతే ఈ ట్రైలర్ సక్సెస్ వచ్చిందో చాలా మంది ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగానే ప్రొడ్యూసర్ అని ఈ అమ్మాయిని అప్రోచ్ అవటం, ఈ అమ్మాయి ఏంటి హర్షసాయిని ఎలాగైనా ఒప్పించి, ఇప్పుడు ఈ అమ్మాయి ఒప్పుకున్న ₹1 రూపాయి ఇవ్వలేదు, సింగిల్ రూపాయి, చిల్లిగా రూపాయి ఇవ్వలేదు. ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఇతనికే డబ్బు ఖర్చు అయినాయి. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఈ సినిమా తీసే సందర్భంలో చాలా కాలం విమానాలనే లేకపోతే చాలా రకరకాలుగా హర్షసాయే డబ్బులు ఖర్చు అయినాయి తప్ప ఈ అబ్బాయికి రూపాయి డబ్బులు ఇవ్వాలి.
ఇప్పుడు ఈ ట్రైలర్ చూపించి వీళ్ళు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓకే. ఎందుకు? హర్ష సాయికి ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతే బోల్డ్ డబ్బులు వస్తాయని. అవన్నీ హర్ష సాయి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటాడు? ఇతనికి ఏం సంబంధం వీళ్ళు చేసే ప్రతి పనులు? అసలు ఇవన్నీ ఎందుకండి? ఈ అమ్మాయితో ఉన్న మనుషుల్ని కానీ, ఈ అమ్మాయి గత చరిత్ర కానీ, లేకపోతే అసలు ఈ అమ్మాయి పక్కన ఉన్న వాళ్ళు ఇంతకుముందు పాత హీరోయిన్లు ఏ కేసుల్లో ఉన్నట్టుకి 100% బ్లాక్ మెయిలే, డబ్బుల కోసమే. వీళ్ళ నాన్న రాధాకృష్ణ కత్తెర జీవితంలో ఒక్కసారి కూడా ఈ అమ్మాయిని కలవటం కానీ, ఈ అమ్మాయితో మాట్లాడటం కానీ, ఈ అమ్మాయిని చూడటం కానీ చేయలేదండి. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా. అసలు హర్ష సాయి ఎవరినైనా కామెంట్ చేయడం కానీ, లేకపోతే ఎవరినన్నా తోలనాడటం కానీ, ఎవరి మీద పరుషంగా మాట్లాడటం కానీ, ఇన్ని వేల వీడియోలు చేసిన అబ్బాయి ఎక్కడ చేశాడండి? ఈయన సింగిల్ బిట్. అరే అతనికి అసలు నెగిటివ్ యాటిట్యూడే లేదు. అతను ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తున్న వాళ్ళని ఒక 4 నెలల నుంచి ఎన్ని రకాల హింసలు పెడుతున్నారండి. కాసేపు బెట్టింగ్ యాప్స్ అంటారు, కాసేపు ఏమో అసలు ఇతను డబ్బులే పెట్టలేదు, డబ్బులే పంచలేదు, అవన్నీ ఫేక్ వీడియోలు అంటారు, కాసేపు ఏమో ఇతను సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ తిడతారు. ఇప్పుడు ఇది లాస్ట్ ప్రయత్నం అమ్మా. అంటే హర్ష సాయిని భూస్థాపితం చేసే అలా సోషల్ మీడియాలో కనపడకూడదు, అతని పేరు వినపడకూడదు, అతన్ని ఎలా అయినా బదనాం చేయాలన్న చేసి, ఎందుకంటే వీళ్ళు ఒప్పుకున్నట్టు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఆఖరి ప్రయత్నంగా ఈ కేసు తీసుకొచ్చారు తప్ప దీంట్లో 1% కూడా నిజం లేదు 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 లేదు. కానీ హర్ష సాయికి ఇక్కడ ఉండేదానికి షెల్టర్ కూడా ఆమె ఏర్పాటు చేసిందని కూడా చెప్తున్నారండి. ఆమె చాలా అంటే ప్రొడ్యూసర్ గా బాగా ఫైనాన్షియల్ గా సౌండ్ పర్సన్. సరే, మీ పాయింట్ కూడా వస్తా. ఈ అమ్మాయి ఎంత పెద్ద అపర కోటేశ్వరాలో తేల్చాలండి. ఇప్పుడు ఒక మనిషి డబ్బులున్నాయి తేలాలి అంటే ఈవిడ ఏ కారులో తిరుగుద్ది, ఈవిడ ఉండే ఇల్లు సొంతదా, లేకపోతే ఇంతకుముందు చేసిన ఈవిడ పనులేంటి, ఈవిడ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి? అసలు ఇప్పుడు హర్ష సాయి నిజంగానే రోజుకో వీడియోనో గంటకో వీడియోనో తీసుకుంటే అతనికి వచ్చే విపరీతమైన డబ్బు ముందు ఇది ఎంత అండి? అతనే చాలా రిస్ట్రైన్డ్ గా జాగ్రత్తగా చూసుకొని నెలకో 2 నెలలకు వీడియో చేసుకుంటా ఒక సొసైటల్ ఇంట్రెస్ట్ తో బతుకుతున్న అబ్బాయిని అసలు ఇంత బదనాం చేస్తే ఇంకా మనం ఏం చేయాలి చెప్పండి? అసలు ఈవిడ బిజినెస్, ఇప్పుడు ఈవిడ ఏం బిజినెస్ చేస్తుందండి? నాకేం అర్థం కావట్లేదు. సో మొత్తానికి అయితే ఫేక్ కేసు అనేది మీరు చెప్పగలుగుతారు? అబ్బో 100% అమ్మ. అందుట్లో అసలు తండ్రిని తీసుకొచ్చారంటే, ఇప్పుడు తండ్రికి సెక్షువల్ అబ్యూజ్ కి, తండ్రికి ఫిజికల్ అబ్యూజ్ కి, తండ్రికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అసలు ఏం సంబంధం ఉంటుందంటే? అదృష్టం కదా ఇప్పుడు హర్ష సాయికి మంచి వచ్చాడు, అక్క చెల్లి అమ్మ లేరు, ఉంటే వాళ్ళ మీద కూడా తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళు. హర్ష సాయి పారిపోయాడు, పోలీసులు కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేస్తారేమోనని పారిపోయాడు, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అని చెప్పేసి న్యూస్ ప్రచారం అవుతోంది. హర్ష సాయి ఏం పారిపోలేదండి. హర్ష సాయి 100% అందుబాటులోనే ఉన్నాడు, ఎక్కడికి పారిపోడు. హర్ష సాయి పారిపోయే పనులు చేయడు, పారిపోయే విధానంలో ఉండడు, అతని పారిపోయే తత్వం కాదు, బ్లడ్ కాదు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఈ అబద్ధాల పరిస్థితుల్లో అసలు ఇప్పుడు చూడండి, నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ క్రిమినల్ లాయర్. ఈ క్షణానికి నాకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నేను తెచ్చుకోలేకపోయా. ఇవన్నీ చూసుకొని మీ అందరికి సమాధానం చెప్పడానికి ఖచ్చితంగా హర్ష సాయి వస్తాడు. హర్ష సాయి ఎక్కడికి వెళ్ళడు, హర్ష సాయి మనతోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు. సో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇంకా మీరు చూడలేదు అయితే? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రాలేదండి, ఇంకా కొంతమందిని జాయిన్ చేయాలి. అసలు ఎందుకండి అసలు హర్ష సాయిని డబ్బుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారంటే, ఎంత అసలు ఆ బిడ్డ నిద్రలేని రాత్రులు ఎన్ని రోజులు గడిపాడో అతనికే తెలుసు. మరి తనే ముందు కేసు పెట్టి ఉండొచ్చు కదండి, ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు తను ఉదాసీనంగా వ్యవహరించినట్టు? మరి అతను ముందు కేసు పెట్టలేకపోవటానికి ఇంకోలా చెప్పాలంటే మా ఫెయిల్యూర్ కూడా ఉంది. అతను చాలా కాలం నుంచి కేసు అంటే ఇప్పుడు అందుకనే అతను వీళ్ళందరికంటే ముందు కోర్టులో దావా వేశాడు, డెఫమేషన్ వేశాడు. ఇప్పుడు ఈ మధ్య ఈ తాగి అతన్ని రకరకాల వీడియోలు చేస్తాడు. వాళ్ళనే విశాఖపట్నంలో ఒక డెఫమేషన్ కేసు రాశాడు. అది వాయిదా జరుగుతుంది. 3 నెలల నుంచి వాయిదా ఎప్పుడో తెలుసుకుంటారు తప్ప వాళ్ళు కోర్టుకు రారు, సమన్లు తీసుకోవడానికి పారిపోతారు. వాళ్ళు ఏం కోర్టు ఫేస్ చేయట్లేదు. హర్ష సాయి ఇప్పుడు ఒక ఆడపిల్ల మీద ఎందుకులే అన్న ఉద్దేశం చాలా అసలు 3-4 నెలల నుంచి ఇదే ప్రయత్నం అండి. ఇది ఈ రోజుతో వచ్చింది కాదు, లేకపోతే మొన్న రాసిన 0 ఎఫ్ఐఆర్ కాదు, నిన్న రాసిన ఎఫ్ఐఆర్ కాదు, 1425 కాదు. ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది. అదే తనే ముందుగా కోర్టును అప్రోచ్ చేయి ఉంటే లేదా పోలీసులను అప్రోచ్ చేయి ఉంటే బాగుండేది అనేది ఒకటి వినిపిస్తోంది. ఒకవేళ తన వైపు న్యాయం ఉండింటే, అమ్మాయి చెప్పేదంత అబద్ధం అయ్యి ఉంటే. కోర్టుకి వెళ్ళి ఇప్పుడు యాక్చువల్గా అయితే సివిల్ డెఫమేషన్లు, క్రిమినల్ డెఫమేషన్స్ అన్ని వేసే ఉన్నామండి. కొన్ని నంబర్లు అయినాయి, కొన్ని అవ్వాల్సినవి ఉన్నాయి తప్ప. అంటే ఒకటండి, చూస్తా మన ఇంట్లో మనకే ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం,
భార్య భర్తను కొట్టినా వచ్చి భర్త నన్ను కొట్టాడంటే చెప్తే నమ్మే పరిస్థితి సొసైటీలో ఉందా మీరు చెప్పండి. అందుకని ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులో రష్ చూస్తే అర్థమవుద్ది. కొంచెం ఆడపిల్ల కదా, కొంత చూద్దాంలే అన్న ఉద్దేశంతో మేము కూడా కొంత సంయమనం పాటించాం. కొంత ఎక్కువ ఆలోచించడం వల్లే ఇప్పుడు ఈ పిచ్చ కేసులతో వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హర్షసాయిని ఏమీ చేయలేరు. హర్షసాయికి ఏమీ కాదమ్మా, హర్షసాయి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. సో త్వరలో అంటే ఎఫ్ఐఆర్ మీ చేతికి వచ్చిన వెంటనే హర్షసాయి వచ్చి అందుబాటులోకి ఏం జరిగింది, ఎక్కడ ప్రాబ్లం అయ్యింది అనేది చెప్తాడని ఆశించవచ్చా అండి? ఆశించండి. ఒక రోజు అటో ఇటో ఖచ్చితంగా హర్షసాయి వచ్చి ప్రతి దానికి సమాధానం చెప్తారు. హర్షసాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారో అందరికీ సమాధానం చెప్తారు. అదే రీతిలో సమాధానం జరుగుతుంది. రైట్ అండి, విల్ సీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.